మహబూబ్నగర్ జిల్లా బాలనగర్లో పండే సీతాఫలం భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్ణయించింది. దీనికోసం ఇప్పటికే అధ్యయనాలు చేపట్టి గణాంకాలు సేకరిస్తుండగా ఈ ప్రాజెక్టు కోసం జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు 12,70,000 సాయం అందించేందుకు ముందుకొచ్చింది. బాలనగర్ అడవుల్లో పుట్టిన సీతాఫలం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు విస్తరించింది. ఆగస్టు చివరి నుంచి నవంబర్ చివరి వరకు ఇది ఆ ప్రాంతాల్లోని ప్రజలకు, ప్రధానంగా గిరిజనులకు ఉపాధి కల్పిస్తుంది. రుచి, నాణ్యతకు పేరొందిన బాలనగర్ సీతాఫలాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. అయితే విస్తృత ప్రాచుర్యం పొందిన వీటికి పోటీగా హైబ్రిడ్ పండ్లు మార్కెట్లోకి వస్తుండటంతో బాలనగర్ ఫలాల విశిష్టతను కాపాడుకునేందుకు జీఐకి దరఖాస్తు చేయాలని ఉద్యాన విశ్వవిద్యాలయం సంకల్పించి అందుకు అవసరమైన కసరత్తు చేపట్టింది.